నరసింహస్వామి హిరణ్యకశపుడిని సంహరించిన తర్వాత ప్రహ్లాదుడు త్రిలోకాలపై రాజ్యభారాన్ని చేపట్టాడు. అతని పరిపాలనలో భూమి పుష్కలంగా పంటలతో పూసింది. సముద్రాలు ముత్యాలు రత్నాలతో నిండాయి. స్వర్గం సుఖ సమృద్ధులతో కలకలలాడింది. దేవతలు, దానవులు, మానవులు అందరూ ప్రహ్లాదుడి సుగుణాలను గానం చేస్తూనే ఉన్నారు. అతను సత్యవంతుడు, న్యాయవంతుడు, హితబోధకుడు. కానీ ముఖ్యంగా అతని మనసులో ఉన్న ఒక గుణ సచ్చీలత. అదే నిజాయితీ, నిర్మలమైన మనసు. ఇంతలో స్వర్గాధిపత్యాన్ని కోల్పోయిన ఇంద్రుడు ఆలోచనలో మునిగిపోయాడు. ప్రహ్లాదుడి వద్ద ఈ అంతటి ప్రభావం ఎందుకు, అతడికి ఉన్న శక్తి మూలం ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నాడు. అతను తన గురువు బృహస్పతిని కలుసుకున్నాడు. బృహస్పతి మెల్లగా ఇలా చెప్పాడు: ఇంద్ర, ప్రహ్లాదుడి వద్ద ఉన్న సచ్చీలతే అతని తేజస్సు. అది నీకు వస్తేనే నీ ప్రభావం తిరిగి వస్తుంది అని. ఇంద్రుడి రూపం మార్చుకున్నాడు. ఒక సాదాసీద బ్రాహ్మణ వేషం వేసుకున్నాడు. ప్రహ్లాదుడి దగ్గరకు వెళ్ళి వినమ్రంగా నమస్కరించి, మహారాజా, నాకు జ్ఞానబోధ చెయ్యండి. మీ దగ్గర ఉన్న ఆ పవిత్రమైన గుణం నాకు ఇవ్వండి అని అర్థించాడు. ప్రహ్లాదుడు చిరునవ్వు చిందించాడు. అతని హృదయం దయతో నిండిపోయింది. అతని చేతులను ఆశీర్వాదముగా పైకి లేపగా ఒక దివ్య కాంతి అతని హృదయం నుండి బయలుదేరి ఇంద్రుని హృదయంలోకి చేరింది. ఇంద్రుని ముఖం ప్రకాశించింది. అతను మళ్ళీ తన నిజస్వరూపానికి వచ్చి నమస్కరించి స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. కథ మనకు ఒక బోధన ఇస్తుంది. సత్తా, శక్తి, ఐశ్వర్యం తాత్కాలికం. కానీ మనసు నిర్మలత, నిజాయితీ ఇవే నిజమైన సంపద.